ఈరోజు 3/1/25 అండి. 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం వచ్చి ఈరోజు 22 క్యారెట్ బంగారం ధర 3% జీఎస్టీ ఎక్స్ట్రా అండి. ఇది వన్ నేషన్ వన్ రేట్ అండి. 7,260 గ్రామ్ ధర అండి. రూ. 80 గ్రాముకు పెరిగింది. అలాగే 8 గ్రాములు, 10 గ్రాములు కూడా ఇచ్చాము. 100 గ్రాములకి 8,000 పెరిగిందండి సుమారుగా. అలాగే 24 క్యారెట్ల బంగారం 7,920 అండి. రూ. 87 పర్ గ్రామ్ పెరిగింది. 8, 10 గ్రాముల ధర కూడా ఇచ్చాము. 100 గ్రాములకు ఆల్మోస్ట్ ఆల్ 8,700 పెరిగిందండి. ఇది 3% జీఎస్టీ ఎక్స్ట్రా అండ్ ఆన్లైన్ రేట్స్ అండి ఇవి. అలాగే సిల్వర్ రేట్ అండి, గ్రామ్కి రూ. 100, రూ. పర్ గ్రామ్ పెరిగింది. 100 గ్రాములకి రూ. 200 దాకా పెరిగిందండి. ఇది కూడా 3% జీఎస్టీ ఎక్స్ట్రా అండ్ ఆన్లైన్ రేట్స్ అండి. అలాగే మన దగ్గర ప్యూర్ గోల్డ్ కాయిన్స్ కూడా దొరుకుతాయండి. 1 గ్రామ్, 2 గ్రామ్స్, 2.5, 5, 10 గ్రామ్స్ డినామినేషన్లో ఒక కాయిన్కు రూ. 200 ఎక్స్ట్రా అండి. అది కూడా రిఫండబుల్. అలాగే 24 క్యారెట్ల బంగారము జీఎస్టీతో కలుపుకొని ఆన్లైన్ రేట్ వచ్చి రూ. 8,157.60 పడుతుందండి. వేరేజ్ మన దగ్గర వచ్చి రూ. 8,025 ఇంక్లూడింగ్ జీఎస్టీ పడుతుందండి. బట్ ఈ రేట్ అనేది 2:45 PM వరకే ఉంటుందండి. 2:45 PM తర్వాత కావాలనుకుంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, మీరు ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఈ రేట్స్ మారుతుంటాయి కాబట్టి ఇది ఎప్పుడు ఇవ్వము జనరల్గా, కానీ కొంతమందికి అవగాహన రావడానికి ఇచ్చాము. అలాగే ప్యూర్ బంగారం ధర, బిస్కెట్ బంగారము ఈ మధ్య విచిత్రమైన పరిస్థితులు వస్తున్నాయండి. బంగారం వెయిట్ చేస్తే 99,938, 100 గ్రాములు వచ్చేది అంత తక్కువ వస్తుంది. అలాగే ప్యూర్ బంగారం కరిగి చెక్ చేస్తే ఇట్లా నల్లగా వస్తుందండి. ఒక దిక్కు రైట్ సైడ్ది ఎల్లో కలర్ ఉంది, లెఫ్ట్ సైడ్ది బ్లాక్ కలర్ ఉంది. అలా కూడా తేడా వస్తుందండి. కానీ ఇది కస్టమర్స్కి అంత సాధ్యం కాదు కదా చెక్ చేసుకోవడము. బంగారం చెక్ చేసుకోండి అంటే చెక్ చేస్తే ఒకసారి 99.9 వస్తుంది, కొన్నిసారి 99.8 కూడా వస్తుంది. కానీ ప్యూర్ బంగారము నల్లగా కావడం ఏంటండి? కరిగితే ఎల్లో కలర్ ఉండాలా, నల్లగా ఉండడం ఏంది? మరి ఇది ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే చూసుకోకపోవడం. అందరు కస్టమర్స్ కొంచెము ఇది గమనించండి. రూ. 10 తక్కువ వస్తుందని మనం కొనుక్కున్నప్పుడు ఇలాగ వస్తుందండి. మీరు బంగారాన్ని కూడా చెక్ చేయండి, వెయిట్ కూడా చెక్ చేయండి, క్వాలిటీ హాల్మార్క్ పంపించి హాల్మార్క్లో చెక్ చేసుకోండి 999 ఉందా లేదా. అలాగే కరిగి కూడా చెక్ చేసుకోండి. బ్లాక్ ప్యూర్ బంగారం కరిగితే నల్లగా రావడం ఏందండి? నల్లగా వస్తుంది. ఏమనంటే 999 ఉందా లేదా చెక్ చేసుకోండి. అది ఉన్నా కూడా నల్ల కావదు కదా. రాగలిపిన బంగారం అయితే నల్లగా వస్తుంది, ప్యూర్ ఎందుకు అవుతుంది? అందరికీ ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే బంగారము అన్ని రకాలుగా చెక్ చేసుకుని ఇస్తున్నాం అండి. వెయిట్ కరెక్ట్ ఉందా లేదా, కరిగితే నల్లగా అవుతుందా లేదా, క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా. కొన్నిసార్లు కరిగిన ముద్దను కూడా దెబ్బ కొడుతున్నాం. ఈ మధ్య పౌడర్ కూడా మిక్స్ చేస్తున్నారు అందులో. ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలంటే ఇది చాలా కష్టంగా ఉంది. అయినా కూడా చేస్తున్నాం మన దగ్గర క్వాలిటీ కరెక్ట్గా రావాలని. దానివల్ల మనం ఏం చేస్తామంటే మంచి వాళ్ళ దగ్గర వెతికి తీసుకునే వరకు మనకు రూ. 10 ఎక్స్ట్రా పడుతుంది. సో ఇది కస్టమర్లు గమనించుకోవాలని నా యొక్క కోరిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రావండి. ముఖ్యంగా ఏంటంటే యూత్ వీడియో చూసేటప్పుడు ఎన్ని ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఎన్ని ఎక్కువ వ్యూస్ వచ్చాయని చూస్తుంటారు. ఆ లైక్స్, వ్యూస్ రాకపోతే ఈ చేసేటువంటిది ఉపయోగంలో లేదు ఉండని అనుకుంటారు. కాబట్టి ఆ ఉపయోగంలో ఉంది అని చెప్పడానికే ఈ ప్రయత్నం అండి. ఇది అసలు వెండి బంగారం షాపులకు సంబంధం లేను చాలామంది వీడియోలు చేస్తూ చాలా మిస్లీడ్ చేస్తారండి. రోజు 100, 200 తగ్గితే 5,000, 10,000 తగ్గినట్టుగా, 100, 200 పెరిగితే 5,000, 10,000 పెరిగినట్ట, రోజు 5,000 తగ్గిస్తుంటారు, రోజు 5,000 పెంచుతుంటారు. అంతా మిస్లీడ్ చేస్తుంటారు. కాబట్టి అక్యురేట్ రేట్స్, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ రావడానికి వీడియో చేస్తున్నామండి. సో ఈ వీడియో యొక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేస్తే, షేర్ చేస్తేనే అండి ఇప్పుడున్న యూత్కి ఎప్పుడైనా వాళ్ళు గమనించేది ఫస్ట్ చూసేది వ్యూస్ ఎన్ని ఉన్నాయి, లైక్స్ ఎన్ని ఉన్నాయి. సో ఆ ఉద్దేశంతో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ.